పశ్చిమాసియాలో మరోసారి అగ్గిరాజుకుంది. శాంతి చర్చల్లో జాప్యాన్ని నిరసిస్తూ అమెరికా ఇరాన్పై మెరుపు దాడులకు దిగింది. తోమహాక్ క్షిపణులతో రాజధాని టెహ్రాన్ సమీప ప్రాంతాలపై విరుచుకుపడింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్పై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అటు ఇరాన్ కూడా ప్రతి దాడులు ప్రారంభించింది. బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిని మూసివేశామని ఐఆర్జీసీ ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మరోసారి ఎగబాకుతోంది. ఇరాన్పై వరుసగా రెండో రోజు అమెరికా దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్ సహా దక్షిణ ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. బందర్ అబ్బాస్, సిరిక్, మినాబు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా సైన్యం తెలిపింది. తమ ప్రతినిధులు ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై ఇరాన్ వెంటనే సంతకం చేయకపోతే రేపు రాత్రి కూడా బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్పై 49 తోమహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు ట్రంప్ వెల్లడించారు. తాము చేపట్టిన దాడుల్లో రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఆ తర్వాత ఇరాన్ గగనతలంలో తమ ఫైటర్ జెట్లు కొన్ని గంటల పాటు చక్కర్లు కొట్టాయని వివరించారు. ఇరాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తనకు ఫోన్ చేసి దాడులను తక్షణమే నిలిపివేయాలని కోరారని ట్రంప్ తెలిపారు. అటు ఇరాన్పై చేపట్టిన వైమానిక దాడులను నిలిపివేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్టు చేసింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ, ఏరోస్పేస్, నావికా దళాలు సంయుక్తంగా దాడులు చేపట్టాయి. పశ్చిమాసియాలోని అగ్రరాజ్య సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేశాయి. ఇరాన్ దాడులతో బహ్రెయిన్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ప్రజలంతా సమీపంలోని బంకర్లలో తలదాచుకోవాలని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సూచించింది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంటున్నట్లు కువైట్ రక్షణ శాఖ తెలిపింది. దాడుల నేపథ్యంలో తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కువైట్ పౌర విమానయాన శాఖ పేర్కొంది. అమెరికా దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఐఆర్జీసీ ప్రకటించింది. తమ మాట వినకుండా ఏ నౌక అయినా హర్ముజ్ను దాటేందుకు యత్నిస్తే పేల్చివేస్తామని హెచ్చరించింది. ఇరాన్ ప్రకటనలో అంతర్జాతీయ మార్కెట్లు చమురు ధరలు మరోసారి ఎగబాకుతున్నాయి.